లేసన్న గారు సభ ముగించుకొని రాత్రి 1 గంటకి విజయవాడలో రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కి సర్దుకుంటున్నాడు, సూట్ కేసు కింద పెట్టాడు, బెడ్షీట్ వేసుకొని పడుకుందాం అని అనుకుంటున్న అంతలో 3వ బెర్త్లో ఉన్న ఒక పైనుంచి దిగడానికి ఉంటాయా గమని దూకేశాడంట కిందకి. దూకేసి సూట్ కేసు బయటికి తీసి నెతికాడట, ఇంకో సూట్ కేసు తీసి నెతికాడట. ఆడి బ్యాగులు నెతుకుతున్నాడు. పాపం ఏదో ఫైల్ మర్చిపోయినట్టున్నాడు, ఏదో ప్రాముఖ్యమైనది ఏదో మర్చిపోయినట్టున్నాడు. పాపం రేపు చెన్నైలో ఇబ్బంది పడతాడేమో. పాపం అడిగారట యేసన్న గారు, అండి ఏదో నెతుకుతున్నారు, ఏమైందంటే అవునండి మీరు ఉండండి నెతుకుతున్నాడు. పాపం యేసన్న గారు, ప్రభువా స్తోత్రం స్తోత్రం, అతను ఏదో నెతుకుతున్నాడు ప్రభువా, అతను ఆందోళన చెందుతూ కలవరపడకూడదు ప్రభువా, దొరకాలి ప్రభువా, దొరకాలి ప్రభువా, ప్రభువా అతనికి దొరకాలి ప్రభువా, దొరకాలి ప్రభువా, ప్రభువా దొరకాలి ప్రభువా, దొరకాలి. దొరికింది. ఏంటది? సిగరెట్. మొత్తం మీద బ్యాగులో సిగరెట్ తీసి అక్కడ కూర్చొని నోట్లో పెట్టుకొని ముట్టించుకున్నాడంట. అంటున్నాడు, మాస్టరు ఎంతసేపు మీరు నెతికింది అదేనా అంటే, ఇదే. నా కర్మ, నేను ఎంతసేపు దాని కోసం ప్రార్థన చేశాను. పెట్టుకున్నాడట, 2 దమ్ములు లాగాడట. లాగి తను గడిచి, లేగరా, నేను లేగలేను, నిద్ర లేగా. లేచాడు, దిగి సిగారు ముట్టించి అర్జెంటుగా, ఇప్పుడు అంత అవసరం లేదు, తాగా. ఆడు నిదానంగా మెట్ల మీద దూకాయి. వీడి మంచోడే, పైనుంచి దూకేశాడు. ఎత్తుకు వీడి బ్యాక్గ్రౌండ్ ఎవరు? హెడ్ మిస్సెస్ మంచిదే, ఎవరు? పాప అధికారి మంచోడే, ఆడు మంచోడే, వాడి బ్యాక్గ్రౌండ్ ఎవరు? వాడి పని నాశనం చేయడమే. అందుకే సాతాను తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండాలి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం అంటే మొదటి మాట, ఎవరో ఒక వ్యక్తి నిన్నే టార్గెట్ చేసి నీ మీద టార్గెట్ పెట్టి వేధిస్తూ రాసి రంపాను పెడుతున్నారేమో. ఈ రాత్రితో యేసు నామములో అట్లాంటి దురాత్మ శక్తులు పటాపంచలైపోవును గాక.